క్రైసిస్ మేనేజ్మెంట్ లో చంద్రబాబుని మించిన సీఎం దేశంలోనే లేరా? హుదూద్ నుంచి ఇప్పటి విజయవాడ వరదల వరకు ఆయన ఎలా ఎదుర్కొన్నారు? క్షేత్రస్థాయిలో అధికారుల్ని పరుగులెత్తిస్తూ చంద్రబాబు ఎలా పరిగెత్తుతున్నారు? వాజ్ దిస్ రిపోర్ట్. ఏడు పదుల వయసు దాటినా ఏమాత్రం వెనకడుగేయని నైజం, రాత్రనక పగలనక పనిచేసే తత్వం, తాను నిద్రపోకుండా ఇతరులను నిద్రపోనీయకుండా సహాయక చర్యల్లో పాల్గొనడం ఒక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే సొంతం. ప్రజలు కష్టాల్లో ఉంటే బాబుకు రాత్రికి పగలుకు తేడా తెలియదు. క్రైసిస్ మేనేజ్మెంట్ కోసం కష్టపడుతూనే ఉంటారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆయన తెల్లవారుజాము 4 గంటల వరకు సుడిగాలి పర్యటనలు చేశారు. నిర్విరామంగా వరద బాధిత ప్రాంతాల్లోనే ఉంటూ ప్రజలకు అన్ని అందిస్తున్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించారు. విపత్తును ధీటుగా ఎదుర్కొనే విషయంలో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కోరారు. బాధితులకు భరోసానిచ్చారు. రాత్రంతా కూడా మేలుకుని 2 గంటలు మాత్రమే పడుకుని పనిచేశారు. నిన్న ఈ రోజు కూడా అంటే 24 అవర్స్ లో 2 అవర్స్ అంటే 74 సంవత్సరాల వయసులో కూడా ఒక యువకుడు కూడా చేయలేనిటువంటి విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. ఆ సింగనగర్ లో ఆయన పర్యటించిన తర్వాత ఆయనలో ఒక బాధ, ఒక ఆవేదన, అంటే 74 సంవత్సరాల వయసులో ఆయన ఎంత కష్టపడతాడో ఆయనలో మేము చూసింది కూడా రెండవ కోణం, ఒక మానవత్వమైనటువంటి కోణం. రాజకీయాలంటే ఏంటి? సేవ చేయడానికి, అధికారాన్ని అనుభవించడానికి కాదు, పెత్తనం చేయడం కోసం కాదు అని. అంటే ఆయన నోట్లోంచి ఆ రకంగా పనిచేసేటువంటి వ్యక్తి ఈ రకంగా మాకు కూడా అదృష్టం. ఇప్పుడు ఈ రోజు కూడా ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క కృష్ణా పరివాహక ప్రాంతంలో వచ్చినా కూడా ప్రజలందరికీ కూడా ఒకే ఒక ధైర్యం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మాకు అండగా ఉంటారు, తోడుగా ఉంటారు అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈయన మీద ఉంది. ఎందుకంటే గతంలో ఆయనటువంటి రికార్డు కూడా అటువంటిదే. ఎందుకంటే ఆ రోజు మా గోదావరి జిల్లాలో తుఫాను అతలాకుతలం చేసేస్తే ఆ రోజు రాజమండ్రిని ఒక మినీ సెక్రటరియట్ గా పెట్టుకుని 10 రోజులు అక్కడే మకాం వేసి మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్ళారు. దాదాపు 10 ఏళ్ల క్రితం అంటే 2014లో విశాఖను హుదూద్ తుఫాన్ వణికించినప్పుడు అందరూ 5-10 ఏళ్ల వరకు నగరం కోలుకోదనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు కృషితో రేయింబవళ్లు విశాఖలో తన బస్సులోనే నిద్రిస్తూ 2 నెలల్లోనే విశాఖను సెట్ చేశారు. తీగలన్నీ తెగిపడ్డా, పరిస్థితి గందరగోళంగా ఉన్న 2-3 రోజుల్లోనే విశాఖ నగరానికి కరెంటు ఇచ్చి తన పనితీరును చాటుకున్నారు. అంత పెద్ద తుఫాను వచ్చినా మంచినీటికి, ఆహారానికి ఎవరూ ఇబ్బంది పడకుండా చేశారు. సమాచార వ్యవస్థను అత్యంత వేగంగా అందుబాటులోకి తెచ్చారు. విశాఖ చక్కబడ్డాకే మళ్లీ రాజధానికి తిరిగి వచ్చారు బాబు. మీరు కూడా భయపడక్కర్లేదు. ఇప్పుడు చేస్తున్న వదిలిపెట్టి మేము 4 షాప్ పోయి ఉచితంగా 25 కేజీలు బోన్ ఇస్తున్నాం. ఆ 25 కేజీలు ఉచితంగా బోన్ తీసుకోవచ్చు. 5 లీటర్లు కిరసనాలు ఇస్తున్నాం. 1 కేజీ చక్కెర ఇస్తున్నాను. ఇది కాకుండా 2 కేజీలు పప్పు ఇస్తాం, 3 కేజీలు పొటాటో ఇస్తాం, 2 కేజీలు ఉల్లిపాయలు ఇస్తాం, 1 లీటరు పామ్ ఆయిల్ ఇస్తాను, 50 గ్రాములు మిరప్పొడి, 50 గ్రాములు ఉప్పు కూడా ఇస్తాం. Is the power supply, and we expect that power supply should be almost 90% normalcy in the next 2 to 3 days. और इस संकट के समय पूरा देश, भारत सरकार आंध्र के साथ, वाइजाग के लोगों के साथ पूरी ताकत से खड़े हैं. విపత్తు వచ్చినప్పుడు 4 గోడల మధ్య సమీక్షలు చేస్తూ చంద్రబాబు కూర్చోరు. డైరెక్ట్ గా రంగంలోకి దిగి బాధితులను ఆదుకోవడం ఆయన నైజం. బతుకుపై ఆశ నింపుతారు. 2014లో హుదూద్ వచ్చినప్పుడు విద్యుత్, సమాచార వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయి. విశాఖకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినా 2 రోజుల్లోనే మొత్తాన్ని దారిలోకి తెచ్చారు చంద్రబాబు. 2014 అక్టోబర్ 12న హుదూద్ వస్తే అక్టోబర్ 13న చంద్రబాబు విశాఖలో మకాం వేసి రాత్రిపూట కూడా బస్సులోనే ఉంటూ పరిస్థితి చక్కదిద్దారు. అప్పట్లో ప్రతి కాలనీని టచ్ చేశారు. హుదూద్ దెబ్బకు విశాఖలో 80% వృక్ష సంపద నాశనమైతే
నగరం మొత్తం మొక్కలు నాటి మళ్లీ పచ్చదనంతో కలకలలాడించారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు చంద్రబాబు. అదేవిధంగా హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కనీసం వైజాగ్ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి వైజాగ్ వెళ్ళి అక్కడే ఈ మాదిరిగానే అక్కడ కూడా కలెక్టరేట్లోనే బస్సులోనే పడుకుని 10 రోజులు అక్కడే ఉండి మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు కూడా మీరు చూశారు. ఈవేళ ఇటువంటి విపత్కరమైన పరిస్థితి వస్తే ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ వచ్చి వాళ్ళు కేకేస్తే వాళ్ళ పిలుపు నాకు వినపడాలి అనేటువంటి విధంగా ఇక్కడే కలెక్టరేట్లో అంటే ఒక వార్డు మెంబర్ ఏ రకంగా అయితే తన సరౌండింగ్ ఉన్నటువంటి పీపుల్ కష్టంలో ఉంటే ఎట్లా అయితే పని చేయడానికి అవకాశం ఉంటుందో ఆ రకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆ రకంగా పనిచేయాలనేటువంటి ఆయన తపన ఈరోజు ఆ 74 సంవత్సరాల వయసు కూడా ఆయన గడ్డు రావట్లేదు. ఎందుకంటే నేను కూడా చూశాను గత 5 సంవత్సరాలలో మరి నవ యువకుడు అని చెప్పుకునేటువంటి గత ముఖ్యమంత్రిని కూడా చూశాను. ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఊర్లు మాత్రం కొట్టుకుపోయినటువంటి స్థితిలో 36 మంది ఒక్క గంటలో మరి చనిపోయినటువంటి స్థితిలో కూడా తాడేపల్లి రాజప్రసాదం వదిలి ఆ రోజు ముఖ్యమంత్రి ఒక్క అడుగు కూడా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. చంద్రబాబుకు ఇప్పుడు 74 ఏళ్ల వయసొచ్చినా 25 ఏళ్ల కుర్రాడిలా పనిచేయడం చంద్రబాబుకే చెల్లింది. నాన్ స్టాప్ గా పనిచేస్తూనే ఉంటారు. అమరావతి, పోలవరం, విశాఖ, విజయవాడ, ఢిల్లీ అంటూ తిరగడం, సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తుంటారు. విజయవాడ నగరం మొత్తం ఇప్పుడు వరదల్లో చిక్కుకుంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే వరదలు తగ్గాక నింపాదిగా చిరునవ్వులు చిందిస్తూ పర్యటనలు చేసేవారు. చంద్రబాబు అలా కాదు. రాత్రంతా రెప్ప వాల్చకుండా విజయవాడ నగరమంతా కలియ తిరుగుతూనే ఉన్నారు. వేలాది మందికి అప్పటికప్పుడు మంచినీరు, ఆహారం అందించారు. సీఎం క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండటంతో అధికారులు సైతం పరుగులెత్తారు. 5 సంవత్సరాలుగా ఎక్కడా శ్రద్ధ పెట్టలేదు. ఇది వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఈ రోజు ఇక్కడ చూస్తే బుడమేరు నుంచి నీళ్లను తీసుకుపోవడానికి సగిలేరు ద్వారా ఏదైతే కొల్లేరు తీసుకుపోవడానికి ఒక ఛానల్ కూడా దిగారు. ఆ ఛానల్ బ్రీచ్ వచ్చింది. 5 ఏళ్లలో ఆ బ్రీచ్ క్లోజ్ చేయలేదు. దాని పర్యవసానం ఈపీటీఎస్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ఎక్కడో రాజధాని కడతాను. బుద్ధి జ్ఞానం ఉండాలి కూడా మరి మాట్లాడు. ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల అయితే. ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది. ఒక నేరస్తుల పార్టీ, నేరాల పార్టీ. వాళ్ళ పని ఇదే పని. ప్రజల్ని మబ్బు పెట్టడం, మోసం చేయడం, ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం, ఆ ఫ్రాడ్ న్యూస్ దేశం అంతా పంపేయడం, ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఎన్ని ఉన్నాయి. విజయవాడ వాసులకు నేనున్నానంటూ సీఎం చంద్రబాబు భరోసానిచ్చారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో ఆయన పడవల మీద తిరిగారు. భద్రత రీత్యా వద్దని వారించినా వెనక్కి తగ్గలేదు. నాయకుడంటే ఏదో నామమాత్రంగా పలకరించడం కాదు, మీకు ఈ విపత్తు నుంచి గట్టెక్కిస్తానంటూ చంద్రబాబు ప్రజలకు నమ్మకం కలిగించారు. ప్రధానితోనూ మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన సాయాన్ని రాబడుతున్నారు. జెట్ స్పీడ్ తో ముందుకు కదులుతున్నారు. హుదూదంతా పెను విపత్తునే ఎదుర్కొని ముందుకెళ్లిన చంద్రబాబుకు విజయవాడ వరదలు పెద్ద విషయం కాదు, ఈజీగా అధిగమిస్తారు.